హలో గైస్, ఈ రోజు అయితే మనం టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. మనకు తెలిసిన మామూలుగా ఎన్ఐటీస్ ఐఐటీస్ గురించి తెలుసు. వీటికి ధీటుగా మన ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దాంట్లో మనం వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అని రాయాలి. అలా నేను ఒక టాప్ 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే మీ ముందుకు తెచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ అనేది రావాలి, అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. లాస్ట్ అయితే మీకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సూట్ అవుతాయో దాని గురించి అయితే కొద్దిగా డిస్కస్ చేయొచ్చు. సో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి బిట్ సెట్. ఇదైతే బిట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ ఇదైతే టాప్ ర్యాంక్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇండియాలోని. అండ్ ఇది మెయిన్ ఫేమస్ ఏంటంటే ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫేమస్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రతి కాలేజ్కి అటెండెన్స్ ఉంటుంది, కానీ బిట్స్కి మాత్రం అటెండెన్స్ ఉంటుంది. ఇదైతే చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ దీన్ని ఇండియాలో మనం స్టార్ట్అప్ హబ్ అని పిలుస్తారు, ఎందుకంటే చాలా స్టార్ట్అప్స్ దీని నుంచి వస్తాయి. మనం 2 years చదివిన తర్వాత మనకి ఏమైనా స్టార్ట్అప్ పెట్టాలని ఉంటే మనం బయటికి వెళ్ళి ఒక ఇయర్ అలా స్టార్ట్అప్ కింద స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 3rd year నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీ కూడా ఉంది. సో బిట్స్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనం మొత్తం మెరిట్ ద్వారానే, రిజర్వేషన్ ఉంటుంది, మెరిట్ ద్వారానే వెళ్తాము. మనం మెరిట్ ద్వారా వెళ్ళినా కూడా మనం అక్కడ చదవాలంటే మినిమం 25 lakhs అవుతుంది 4 yearsకి. కానీ కంగారు పడకండి, లోన్ తీసుకొని ఏదో అలా చదువుతారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు మాత్రం ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటారు. ఎందుకంటే బిట్స్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 30 lakhs ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ ఒకసారి ఊహించుకోండి. సో బిట్స్ అనేది చాలా బాగుంటుంది. మనం బిట్స్ గురించి చూసుకుంటే బిట్స్ క్యాంపసెస్ అయితే బిట్స్ పెలానీలో ఉంది, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవాలో ఉంది. మనకి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 75% మార్క్స్ ఇన్ 12th రావాలి. అండ్ పిఎంసీలో 60% మార్క్స్ అయితే రావాలి. దీని రిజిస్ట్రేషన్ January 21st నుంచి స్టార్ట్ అయింది ఈ ఇయర్లో. అండ్ ఫస్ట్ సెషన్ వచ్చేసి May 26 to May 30. దీని తర్వాత మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి, అంటే June 1st వీక్లో. అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి June 22 to June 26, 2025. అండ్ వీటికి మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మేల్కి అయితే 3,500. అండ్ 2 సెషన్స్ కలిపి అయితే 5,500. అండ్ ఫీమేల్కి అయితే 3,000 సింగిల్ సెషన్, 2 సెషన్లో కలిపి 4,500. మీరు ఫస్ట్ సెషన్ 3,500 కట్టి సెకండ్ సెషన్ తగ్గుతుంది అంటే తగ్గదు. ఫస్ట్ సెషన్ 3,500 కట్టి మళ్ళీ సెకండ్ సెషన్ అప్పుడు కడితే మళ్ళీ 3,500 కట్టాలి. సో ఒకవేళ 2 రాసి అనుకుంటే మాత్రం 5,500 కట్టుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వచ్చేసి మనకి క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా వస్తాయి. మనకి టోటల్ అయితే 130 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి +3 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్కి -2 మార్క్స్, -1. అండ్ అటెంప్ట్ చేయలేని దానికి 0 మార్క్స్. అండ్ మళ్ళీ మనకి 30 క్వశ్చన్స్ మనం ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే మనకి ఇంకా 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. సో మనం అవి సాల్వ్ చేసుకుని ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. మెయిన్ దీనికి స్పీడ్ అనేది మనకి చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి UGW అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇదైతే మనకి IIIT హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనకి మామూలుగా బేసికల్గా IIIT హైదరాబాద్ అన్నది మన గవర్నమెంట్ అనుకుంటాం, కానీ అది ఇంటర్నేషనల్ వైడ్ యూనివర్సిటీ. అది పేరులోనే ఉంటుంది మనకి. IIIT అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనకి JEE మెయిన్స్ అన్ని జస్ట్ మిస్లో మిస్ అయిన వాళ్ళు ఇది UGW అన్నది ఖచ్చితంగా రాస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. మామూలుగా మనకి IIIT హైదరాబాద్లో మనకి బీటెక్ కావాలంటే JEE మెయిన్స్ రాస్తాము. మనకి UGW ద్వారా మనకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే మనకి బీటెక్ ప్లస్ MS మొత్తం 5 years డ్యూయల్ డిగ్రీ అంటారు దాన్ని. అలాంటి కోర్స్ అయితే మనకు వస్తుంది. మనకి మామూలుగానే హైదరాబాద్ అనేది IT హబ్. మనకి దీంట్లోంచి చాలా స్టార్ట్అప్స్ అనేవి కూడా వస్తాయి IIIT హైదరాబాద్ నుంచి. సో మన దీంట్లో జాయిన్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని క్యాంపస్ అయితే మనకి హైదరాబాద్లో ఉంటుంది. మామూలు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకి అట్లీస్ట్ 75% ఇన్ మన బోర్డ్ ఎగ్జామ్స్లో కావాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్ 60% ఉండాలి. మనకి ఇది రిజిస్ట్రేషన్ డేట్ అయితే మనకి February 4th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ March 23 ఎండ్ అవుతుంది. మనకి దీని ఎగ్జామ్ అయితే మాత్రం April 19th ఉంటుంది. మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ బట్టి మనం తీసుకుంటారు నెక్స్ట్ స్టెప్. సో ఇంటర్వ్యూ అయితే June 4th నుంచి June 6th దాకా ఉంటుంది. మనకి దీని రిజిస్ట్రేషన్ ఫీ అయితే మెన్స్కి వచ్చేసి 2,500 అండ్ ఉమెన్స్కి అయితే 1,250. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుంటే మనకి డ్యూరేషన్ అయితే 3 hours ఉంటుంది. మనకి దీంట్లో పార్ట్ A, పార్ట్ B అని ఉంటుంది. పార్ట్ Aలో ఏంటంటే SURP అంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇదైతే మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 1 hour టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి +1 మార్క్. అండ్ రాంగ్ ఆన్సర్కి ఏంటంటే -0.25.
పార్ట్ బి ఏంటంటే REAP రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీంట్లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 2 hours అయితే టైం ఉంటుంది. మనకి ఈచ్ క్వశ్చన్కి +2 marks ఉంటుంది అండ్ రాంగ్ ఆన్సర్కి ఏంటంటే -0.5. మొత్తం అయితే 150 marksకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ UGW. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి IAT. ఇదైతే ఐసర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ ఎగ్జామ్ అనేది IIT మద్రాస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అయితే పెట్టడం జరుగుతుంది. ఐసర్ వాళ్ళు మెయిన్గా టీచింగ్ అండ్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మనం మెయిన్ ఈ ఎగ్జామ్ గురించి చూసుకుంటే వీళ్ళ క్యాంపసెస్ ఎక్కడ ఉన్నాయంటే భోపాల్, పూణే, కోల్కతా, మహాలి, తిరువనంతపురం, తిరుపతిలో ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ PCMలో 60% మార్క్స్ రావాలి. అడ్మిషన్స్ అయితే మాత్రం March 5th నుంచి ఓపెన్ అవుతుంది అండ్ April 15th దాకా ఉంటుంది. మనకి ఎగ్జామ్ డేట్ ఏంటంటే May 25 ఎగ్జామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 2000 ఉంటుంది. అదే రిజర్వేషన్ కేటగిరీకి అయితే 1000 రూపీస్ ఉంటుంది. మన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుంటే ఇది కూడా 3 hours అయితే ఉంటుంది డ్యూరేషన్. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటుంది 3 subjects. అండ్ టోటల్ అయితే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి +3 marks ఉంటుంది అండ్ రాంగ్ ఆన్సర్కి -1 mark అయితే ఉంటుంది. ఇది IITకి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. నెక్స్ట్ వచ్చేసి విట్ ట్రిప్. ఇదైతే విట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. మనకి విట్ అనేది NIRF ర్యాంకింగ్ లో కానీ NAC గ్రేడ్ లో కానీ టాప్ IITs తోటి NITs తోటి ధీటుగా అయితే ఉంటుంది. సో ఇదైతే మాత్రం చాలా సూపర్ కాలేజ్. మనకి దీంట్లో అయితే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు విట్ వెల్లూరులోకి. మనకి దీని క్యాంపసెస్ అయితే విట్ వెల్లూరు, విట్ చెన్నై, విట్ భోపాల్, విట్ ఏపీలో అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే అట్లీస్ట్ 75 marks in 12th and 50% marks for reservation and 60% marks in each subject లో రావాలి. అప్లికేషన్స్ అయితే November 1st నుంచి స్టార్ట్ అయినాయి అండ్ దీని పోర్టల్ అయితే March 31st క్లోజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 21st to April 27 అయితే ఉంటుంది. మనకి ఎంసెట్ ముందర ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1350. చూసుకుంటే ఇది డ్యూరేషన్ 2.5 hours జరుగుతుంది. మనకి దీంట్లో మొత్తం 125 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి మామూలుగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటాయి. మనకి కరెక్ట్ ఆన్సర్కి +1 marks అండ్ రాంగ్ ఆన్సర్కి 0, -2 marks అయితే ఉంటాయి దీంట్లోని. VTW అయితే ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ISI అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా బెటర్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ఇది మొత్తం గవర్నమెంట్ ఇదే. అండ్ మెయిన్ మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ISIలో మ్యాక్సిమం యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 30 LP ఎంటున్నారు కదా, 30 LP ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. దీంట్లో వస్తే మాత్రం ఇంకా లైఫ్ మాత్రం సెట్ అని అలా అని చెప్పి ఈజీగా అయితే ఉండదు, అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు ISI గురించి చూసుకుంటే దీని క్యాంపసెస్ అయితే కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, టెస్పూర్లో అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ PMCలో రావాలి. రిజిస్ట్రేషన్స్ అయితే March 5th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, April 2nd దాకా అయితే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ అయితే May 11th ఉంటుంది. అయితే 1500 అండ్ ఫీమేల్స్కి అయితే 1000 అండ్ రిజర్వేషన్ కేటగిరీస్కి అయితే 750 రూపీస్. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మాత్రం ఇయర్ టు ఇయర్ అయితే చేంజ్ అవుతుంది. సో ISI ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి SRM JEE. మనకి బిట్ తర్వాత SRMఏ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామే. మనకి దీని యావరేజ్ ప్యాకేజెస్ కూడా 10 LPA ప్లస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ గురించి మన క్యాంపసెస్ అయితే చెన్నై, ఢిల్లీ, సిక్కిం, ఏపీలో అయితే ఉన్నాయి. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ PCMలో రావాలి. PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. మనకి SRM రిజిస్ట్రేషన్ అయితే November 12th నుంచి స్టార్ట్ అయింది 2024. అండ్ మనకి దీంట్లో 3 phases అయితే ఉంటాయి. Phase 1 అయితే మనకి April 22 to 27 దాకా అయితే జరుగుతాయి. Phase 2 అయితే June 12 to 17 దాకా జరుగుతాయి. Phase 3 అయితే July 4 to 5 వరకు అయితే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ దీని రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1200. మన దీని ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మొత్తం 110 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి ఎక్స్ట్రా ఇంగ్లీష్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ అయితే 2.5 hours అయితే ఉంటుంది. మనకి కరెక్ట్ ఆన్సర్కి +3 marks అండ్ రాంగ్ ఆన్సర్కి -1 mark అయితే వస్తుంది. SRM కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. మన నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి MET. ఇదైతే మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి యావరేజ్ ప్యాకేజ్ అనేది 10 lakhs LPA కన్నా ఎక్కువ ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. మన దీని క్యాంపసెస్ అయితే మణిపాల్, బెంగళూరు, సిక్కిం, జైపూర్ అయితే ఉన్నాయి. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా 50% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ లో ఉండాలి. దీని రిజిస్ట్రేషన్స్ అయితే October 14 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. మనకి దీంట్లో Phase 1, Phase 2 అయితే ఉంటాయి. Phase 1 అయితే మనకి April 18 and 19 అయితే జరుగుతాయి. అండ్ Phase 2 అయితే మేలో జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి
ప్రతి ఒక్కరికి 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే. నెక్స్ట్ వచ్చేసి కమెట్ గేట్. ఇది ఏంటంటే కర్ణాటక స్టేట్ కి సంబంధించిన ఎగ్జామ్. మనకు ఇప్పుడు ఏపీ అప్సెట్ అలాగా ఎంసెట్ అలాగా వాళ్ళ కమెట్ గేట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి అలాగా. మనకి దీంట్లో అరౌండ్ 200+ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అంటే మనం దీంట్లో క్వాలిఫై అయితే ఆ 200 యూనివర్సిటీలో మనకు చేరడానికి ఛాన్స్ ఉంటుంది, సేమ్ మన ఎంసెట్ లాగా. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మీకు చాలా చోట్ల వినబడే ఉంటుంది పేరు. మనకి ఇది బెంగళూరు సరౌండింగ్స్ లో ఉంది కాబట్టి చాలా కంపెనీస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యేది బెంగళూరులోనే. చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో మనకి ఈ కాలేజెస్ అని దానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే దగ్గర ఉండి కాలేజెస్ నుంచి స్పీడ్ గా తీసుకుంటారు. సో అక్కడ ఉన్న చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. దాంట్లోకి రావాలంటే మనం కమెట్ ఎగ్జామ్ రాయాలి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకి అట్లీస్ట్ 45% మార్క్స్ మనకి క్లాస్ 12th లో అయితే రావాలి. మనకి దీని రిజిస్ట్రేషన్స్ అయితే Feb 3 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి May 10th అయితే ఉంటారు. మనకి దీని రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1950. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి దీని డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటాయి. 3 60 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 180 మార్క్స్. అంటే 1 minute కి 1 bit అయితే చేయాలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కి +1, నో నెగిటివ్ మార్కింగ్. కమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అని ఇవి. మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఫుల్ గా అటెంప్ట్ చేయొచ్చు పేపర్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి CUET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మనకి NTA వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం అరౌండ్ 250+ యూనివర్సిటీస్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే మనకి ఎగ్జామ్ రాస్తే మీరు నీట్గా క్వాలిఫై అయితే 250+ యూనివర్సిటీలో మీకు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 12th పాస్ అయితే సరిపోతుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే మనకి Feb 27 ఓపెన్ అవుతాయి. అండ్ దీని ఎగ్జామ్ అయితే మనకి మేలో అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే దీని డ్యూరేషన్ వచ్చేసి 3 hours. మొత్తం 100 to 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక కరెక్ట్ ఆన్సర్ కి అయితే మనకి +5 మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ అయితే ఇస్తారు. సో CUET కి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మనకి సెంట్రల్ యూనివర్సిటీలు అన్ని కలిపి ఎగ్జామ్ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంచి యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. సో మీకు ఛాన్స్ ఉండి ఇది రాయడం ట్రై చేయండి. వచ్చేసి KWIT. ఇది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనకి దీని క్యాంపస్ అయితే మనకి ఒడిశాలో ఉంటుంది. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈచ్ సబ్జెక్ట్ లో మనకి 60% మార్క్స్ అయితే రావాలి. రిజిస్ట్రేషన్ అయితే మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ లో ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ డేట్ కోసం మనకి వెబ్సైట్ ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మనకి దీని డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. మన టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 180 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ +4 మార్క్స్. అండ్ రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ అయితే ఇస్తారు. సో కళింగ యూనివర్సిటీకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి వచ్చేసి అమృత, LPU నెక్స్ట్ ఇవి కూడా మంచిగా. మనకి LPU నెక్స్ట్ అయితే March 10th దాకా అయితే మనకి అప్లికేషన్ కట్టుకోవడానికి ఉంది. అండ్ ఎగ్జామ్స్ అయితే March 15 నుంచి March 31 దాకా ఉంది LPU. ఒకసారి మీ కాలేజెస్ వస్తారు మా LPU వాళ్ళు వస్తే ఒకసారి ట్రై చేసుకోండి అది కూడా. అండ్ అమృత అయితే మనకి మొత్తం 100 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. కరెక్ట్ అయితే +3 మార్క్స్, రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ అయితే ఉంటుంది. ఇది phase 2 అయితే మనకి May 10 to May 14 దాకా అయితే ఉంటుంది. ఇది మీకు ఎంసెట్ కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంసెట్ ముందర కడతారు కాబట్టి ఒకసారి మీకు అంతా ఒకసారి రివిజన్ కింద ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి రాస్తారు, ఒకసారి రివిజన్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మన AP అప్సెట్, TS ఎంసెట్ ఎలాగో కడతారు కాబట్టి ఓకే. మీకు మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక కాలేజెస్ లోకి అలౌ చేయడానికి, దాని తర్వాత మీరు ఫీజు అనేది తప్పనిసరిగా కట్టాలి. ఉంటే ఒక 50% కన్సెషన్ ఉంటుంది, కానీ ఫీజు అనేది మాత్రం కంపల్సరీ. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ నేను చెప్పిన 14 కట్టేయాలంటే అది కాదు, మినిమం 2, మ్యాక్సిమం ఒక 3 or 4 అలా కట్టుకుంటే మీకు ఒకటి రాసినా సరే ఇంకో దానికి ఉపయోగపడేలాగా ఇంప్రూవ్ చేసుకునేలాగా ఉంటారు. మీకు ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే మీకు చుట్టూరు జనం ఉంటారు. మీరు రాసినప్పుడు మీకు ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఒకటి రాసినప్పుడు ఇంకో దానికి ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోవాలి. మీకు అక్కడ డేట్స్తో పాటు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మీకు సెట్ అయ్యే డేట్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు చూసుకొని ఒక 2 or 3 చూసుకుంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏప్రిల్లో బిట్ ఉంది, బిట్ కడతారు, ఖచ్చితంగా కట్టండి. బిట్ కడతారు. ఇప్పుడు బిట్కి ఇప్పుడు దాకా చదివిన ఎంసెట్ అంతా రివిజన్ అవుతుంది. మీకు అన్నిటికీ ఉంటే సిలబస్ ఉంటుంది మీకు. సో బిట్కి అక్కడ రివిజన్ అవుతుంది. మళ్ళీ అప్పుడు TS ఎంసెట్కి ఇంకోసారి రివిజన్ అవుతుంది. దాని తర్వాత అమృతం ఉంటుంది, దాని మధ్యలో అమృతకి ఒకసారి రివిజన్ అవుతుంది. దాని తర్వాత మనకి AP ఎంసెట్ ఉంటుంది. AP ఎంసెట్కి ఫుల్గా ప్లెడ్జ్డ్గా రాయగలరు.
సో అలా మీకు ఏ కట్టినా సరే యూస్ఫుల్ అవ్వాలి, దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. సో దాన్ని బట్టి ఒక 2 or 3 అనేది కట్టాలి. మీకు పైన మళ్ళీ బిగ్ సెట్, ఐఎస్ఐ ఈ అందరూ కట్టాలంటే అందరూ వద్దు. అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ ఇప్పుడు రాశారు కదా, రిజల్ట్స్ వచ్చినాయి కదా, మీకు ఎక్కువ చదివాను కానీ సరిగ్గా రాలేదు అన్న వాళ్ళు, ఇంకా కష్టపడితే వస్తుంది అన్న వాళ్ళు కట్టండి. బిగ్ సెట్ కట్టండి, ఐఎస్ఐ కట్టండి, అండ్ ఐఐటి కట్టండి, ఇలాంటివి కట్టండి. ఒక 2-3 మీరు సెలెక్ట్ చేసుకోండి, అవి మీకు ఉపయోగపడతాయి. సో మామూలుగా యావరేజ్ స్టూడెంట్స్ అవి కడితే మాత్రం ఉపయోగపడవు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అవుతా నీట్గా ఒక 2-3 చూసుకొని అండ్ డెడ్ లైన్స్లో కదా కట్టుకొని నీట్గా రాయండి. మెయిన్ ఏంటంటే లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫ్రీ సీట్, తక్కువ మనీతో ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి, అది మెయిన్ గోల్. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.